దేవునికి మహిమ కలుగును గాక. యేసు మహారాజుకి గుర్తుంది. అందరూ అంటించుకోండి. రావత అక్కడికే వస్తారు. పొగరు కాల్చుకునే జాగ్రత్తగా అందరూ దూరం జరుపుకొని అందరూ కొంచెం అంటించిన వాళ్ళు ఒక పైకి ఎత్తండి. ఇట్లా చాలా పైకి లేకపోతుందా పిల్లలు ఉంటారు. జాగ్రత్తగా మీ శారీల మీద కూడా జాగ్రత్తగా చూసుకోండి. మహాగణుడైనటువంటి ఓ మా తండ్రి, నీకు అనేకమైన వందనాలు. ఇదిగో ఈ గ్రామంలో మీరు ప్రేమించి ఈ గ్రామంలో మీరు ఇచ్చి మరణాత ప్రార్థనా మందిరం అంచెలంచెలుగా మీ కార్యక్రమాన్ని జరిగిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా మీ బలమైనటువంటి కార్యాన్ని ఈ నేటి దినమందు మీరు జరిగించారు కనుక మీకు స్తోత్రాలు. వెలుగుచూ ఉన్నటువంటి దీపము వలె మేము మిమ్మల్ని నిర్మించుదును అని, ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మీరు మాట్లాడితిరి. కొంచెం పైకెత్తండి. మీ ఘనమైనటువంటి నామమునకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. వెలిగింపబడినటువంటి వారమై విశ్వాసముతో నీ వైపు చూసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించి మీ కార్యాన్ని నెరవేర్చుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అందరూ ఆయన కృప నిరంతరము ఉండును అని మనమందరం పలుకుదాము. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరము ఉండును. జ్ఞానము చేత ఆయన ఆకాశ మండలములు కలగజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరము ఉండును. పగటి నేరుడుకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నేరుడుకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరము ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరము ఉండును. గొప్ప రాజును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. సిద్ధి నొందిన రాజును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అమోరీయుల రాజైన సిహోరును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీన దిశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరము ఉండును. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరము ఉండును. ఆమేన్. అందరూ క్రోర్తి కళ చూస్తూ జీవము కలిగినటువంటి ఓ తండ్రి, ఇదిగో మా చేతిలో వెలుగుచూ ఉన్న ఈ వెలుగు ప్రకారముగా మేము ఈ లోకములో జీవించినట్లు వెలుగుతూ ఉన్నట్లు మమ్మల్ని మా కుటుంబములను వెలిగించండి. నీ వెలుగే మా మీద ఉదయింపజేసిన వెలుగయ్యున్న ఓ దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములు. చీకటిలో నుండి వెలుగులోనికి
మమ్ములను నడిపించిన యేసయ్యా నీకే స్తోత్రములు. నీవే మధ్యాకాశములు ఉంచునప్పుడు వెలిగింపబడిన వారమై మా హృదయాలను మా సిద్ధలను నూనె పోసి నిన్ను ఎదుర్కొన్నట్లు నీ కార్యాన్ని మా మధ్యలో జరిగించిన ఓ తండ్రి నీకే స్తుతులు. అందరినీ ఈ లోకములో మేము ఎలాగైతే నీ కృపలో వెలుగుచున్నాము, మా తోటి వారిని మేమును వెలిగించినట్లు నీ ప్రేమతో, నీ కరుణతో, నీ దయచేత మమ్మల్ని బలపరచి భద్రపరచి ఈ కార్యములు మమ్మలను పెంచుమని నీ నామమున అడుగుచున్నాము. అందరూ ఏ రోజు వెలుగు లేకుండా మమ్మల్ని వెలిగింపబడిన గుంపులు నిలవబెట్టి ఈ కార్యాన్ని మా మధ్యలో నెరవేర్చిన యేసయ్యా 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 నీకే స్తుతి స్తుతి. యేసయ్యా నీకే యేసయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ కార్యమే మా సంఘములు జరిగించిన ఓ తండ్రి నీకే ప్రణతులు, నీకే వినుతులు, నీకే స్తుతులు యేసు నామమున అడుగుచూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ ఒక పైకి ఎత్తండి. ఇలా దయాళుడమైనటువంటి మా తండ్రి నీ కొంతనాలు వెలుగుచూ ఉన్నటువంటి దీపము వలె మీరు మమ్మల్ని తయారు చేసి మీరు ఆఖరికి సిద్ధము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరణాత.